పుష్ప 2 మొదటి 4 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ రోజులోకి అడుగుపెట్టగా సినిమా మొదటి 4 రోజుల్లో మాస్ జాతర చేసింది. ముఖ్యంగా సినిమా 4వ రోజు ఆదివారం హాలిడే అవ్వడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు కలెక్షన్స్ కంటే 4వ రోజు కలెక్షన్స్ భారీగా పెరిగాయి. పుష్ప 2 సినిమాకు అన్ని చోట్ల నుండి వస్తున్న కలెక్షన్స్ ఒక ఎత్తైతే హిందీ మార్కెట్ నుండి వస్తున్న కలెక్షన్స్ మరో ఎత్తని చెప్పాలి. రిలీజ్ అయిన రోజు నుంచి రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ మాస్ హిస్టరీ క్రియేట్ చేస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ కాన్ మూవీస్ లో ఏవి కూడా వసూలు చేయనంత రేంజ్ లో పుష్ప 2 సినిమా అక్కడ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు 72 కోట్లతో చరిత్ర సృష్టించిన ఈ సినిమా 3వ రోజు మొదటి రోజుకు మించిపోయే రేంజ్ లో బీభత్సం సృష్టిస్తూ ఏకంగా 74 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో మెంటల్ మాస్ జాతర మొదలు పెట్టింది. 3వ రోజు వేరే లెవెల్లో కుమ్మేసిన తరువాత ఇప్పుడు 4వ రోజు ఆదివారం హాలిడే అడ్వాంటేజ్ తో సినిమా అక్కడ ఊహకందని రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు దుమ్ము లేపుతోంది. పుష్ప 2 సినిమా 4వ రోజు కలెక్షన్లు బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోవటం ఖాయమనే చెప్పాలి. 3వ రోజు మీద మంచి జోరు చూపుతూ దూసుకుపోతున్న ఈ సినిమా 4వ రోజు 80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని హిందీలో సొంతం చేసుకునే అవకాశం ఉంది. బాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒకరోజు 70 కోట్లు, ఇంకో రోజు 75 కోట్లు, ఇప్పుడు అన్ని అనుకున్నట్లుగా జరిగితే 80 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్కుని పుష్ప 2 అందుకోబోతోంది. పుష్ప 2 సినిమాకు బాలీవుడ్ నుండి వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఒక్క బాలీవుడ్ నుండే వసూలు చేసే అవకాశం ఉంది. పుష్ప 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 292 కోట్లు వసూలు చేయగా సినిమా మొదటి 2 రోజుల్లో 449 కోట్లు వసూలు చేసింది. ఇక సినిమా మొదటి 3 రోజుల్లో 600 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ దాటేసి 621 కోట్లు వసూలు చేసింది. పుష్ప 2 సినిమా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 172 కోట్లు వసూలు చేస్తే సినిమా 4వ రోజు హాలిడే అడ్వాంటేజ్ తో పుష్ప 2 కలెక్షన్లు భారీగా పెరిగాయి. పుష్ప 2 సినిమా 4వ రోజు 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. పుష్ప 2 సినిమా మొదటి 4 రోజుల్లోనే 800 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఇక సినిమా 5వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుండగా సినిమా వర్కింగ్ డేలో కూడా దుమ్ము లేపుతోంది. సినిమా 5వ రోజు 100 కోట్ల నుండి 110 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉండగా సినిమా మొదటి 5 రోజుల్లోనే 900 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. పుష్ప 2 సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించింది? అలాగే పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. పుష్ప 2 సినిమా ఇప్పటికే RRR సినిమా రికార్డు బ్రేక్ చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. చాలా ఏరియాల్లో పుష్ప 2 సినిమా హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పుష్ప 2 నిడివి 3 గంటలకు పైగా ఉన్నా కూడా సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ అన్న కెరీర్ లో పుష్ప 2 సినిమా హైయెస్ట్ బిజినెస్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 213 కోట్ల బిజినెస్ చేయగా హిందీలో 200 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా 617 కోట్ల బిజినెస్ చేయగా సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 620 కోట్ల రేంజ్ లో వసూలు చేయాల్సి ఉంది. పుష్ప 2 సినిమా ఇప్పటికే రికార్డుల మోత మొదలు పెట్టింది. డిసెంబర్ 4న ఇండియా వైడ్ గా 640కి పైగా ప్రీమియర్ షోలు పడగా సినిమా ప్రీమియర్స్ కి 25 కోట్ల రేంజ్ లో వసూలు చేసిందంటున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమా చాలా ఏరియాల్లో RRR సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయగా RRR సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. పుష్ప 2 సినిమా ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆల్ టైమ్ ఇండియన్ హిస్టరీలో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేయగా పుష్ప 2 కలెక్షన్ను చూసి బాలీవుడ్ షాక్ అవుతోంది. అక్కడ బాలీవుడ్ స్టార్ హీరోల సినిమా కలెక్షన్స్ రికార్డ్స్ ని పుష్ప 2 బ్రేక్ చేసింది. టాలీవుడ్ మరోసారి పాన్ ఇండియా సినిమాని రూల్ చేస్తోంది. పుష్ప 2 సినిమా బాలీవుడ్ లో ఇప్పటి వరకు టాప్ లో ఉన్న జవాన్ సినిమా రికార్డు బ్రేక్ చేసి పుష్ప 2 టాప్ లో నిలిచింది. పుష్ప 2 సినిమా అక్కడ ఈ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయడం చూసి బాలీవుడ్ వాళ్ళు షాక్ అవుతున్నారు. ఇక తమిళనాడులో అయితే పుష్ప 2 సినిమా మొదటి రోజు 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా కేరళలో 6.4 కోట్లు వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా మొదటి రోజు 293 కోట్లు వసూలు చేసింది. సినిమా మొదటి రోజు ఈ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల పరంగా RRR సినిమా మొదటి రోజు 235 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు పుష్ప 2 సినిమా ఆ రికార్డును భారీ మార్జిన్ తో బ్రేక్ చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో పుష్ప 2 సినిమా టాప్ ప్లేస్ లో ఉండగా RRR సినిమా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో బాహుబలి 2 ఉంది.
పుష్ప 2 సినిమా వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తగలబెడుతోంది. అల్లు అర్జున్ అన్న కెరీర్లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప సినిమా టోటల్ కలెక్షన్స్ ని పుష్ప 2 సినిమా కేవలం ఒక్క రోజులోనే వసూలు చేసింది. పుష్ప 2 సినిమాకు అన్ని ఏరియాల నుండి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాక్ మహారాజ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలయ్య కెరీర్లోనే భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఒక రేంజ్లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం బాలయ్య 109వ చిత్రంగా భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి బుక్ మై షోలో భారీ రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం బుక్ మై షోలో 1,00,000కు పైగా ఇంట్రెస్ట్ ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులు కూడా ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డాక్ మహారాజ్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక రేంజ్ లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే టాప్ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్ ను రవితేజ చెప్పబోతున్నారని టాక్ నడుస్తోంది. పైగా రవితేజ వాయిస్ ఓవర్ ఈ సినిమాపై బలమైన ముద్ర వేస్తోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా వేగంగా మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన సాలిడ్ టైటిల్ టీజర్ అయితే ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక త్వరలోనే ఈ సినిమా నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నారు. డాకు మహారాజ్ ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందట. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరో రేంజ్ కు వెళ్లటం ఖాయమంటున్నారు. బాలకృష్ణ హీరోగా చేస్తున్న డాక్ మహారాజ్ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. వార్ 2 సినిమాపై సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా భారీగా ఆసక్తి ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా రికార్డుల మొత్తం మోగించే అవకాశం ఉంది. దీనికి తోడు వార్ 2 సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన రూమర్స్ అయితే ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని నింపాయి. అయితే వచ్చే షెడ్యూల్లో వార్ 2 క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో పాటు షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వేచి ఉండాలి. ఏది ఏమైనా మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా సినిమా మల్టీ స్టారర్స్ లో ఈ వార్ 2 సినిమా కూడా ఒకటి. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. వార్ 2 కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందట. పైగా వార్ 2 సినిమా అనేది ఫుల్ యాక్షన్ సినిమా. వార్ 2 సినిమా రిలీజ్ తరువాత భారీ రికార్డులు బద్దలవ్వటం ఖాయం. వార్ 2 సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.